హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఫోటోషాప్లో ఉన్న స్మార్ట్ ఆబ్జెక్ట్ మెనూలో ఒక రాస్టరైజ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. అలాగే ఈవెన్ లేయర్లో కూడా ఒక రాస్టరైజ్ అనే కమాండ్ ఉంటుంది. సో ఈ రాస్టరైజ్ అనే కమాండ్ ఎలా యూజ్ చేస్తారు మన స్మార్ట్ ఆబ్జెక్ట్ సిరీస్లో అనే దాని గురించి వీడియో మనం చూస్తున్నాం. కానీ ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఫోటోషాప్లో స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఒక సింపుల్ కేటగిరీ, కానీ ఆ లేయర్స్లో ఒక కేటగిరీ. అలాంటివి మనకు చాలా కేటగిరీస్ ఉన్నాయి. లైక్ వీడియో లేయర్స్ అంటారు, అలాగే స్మార్ట్ ఆబ్జెక్ట్స్ లైక్ మాస్క్ లేయర్స్, లైక్ షేప్ లేయర్స్, లైక్ 3D లేయర్స్ అని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. వీటిని మీకు రాస్టరైజ్ చేయడం వల్ల వాటికి ఉన్న ఒరిజినల్ బిహేవియర్ అనేది మిస్ అయిపోతుంది. అంటే దాన్ని మనం ఎడిట్ చేయలేం. ఓకే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది, డోంట్ వర్రీ. సో ఈ స్క్రీన్ నేను ఒక్కసారి క్లోజ్ చేసి, సో టేక్ ఏ న్యూ డాక్యుమెంట్, ఫిట్ డెల్ మానిటర్లో. సో మనం ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ లేయర్స్ని మనం ఇక్కడ 100% పెట్టాను. F7 అనే కమాండ్ ద్వారా మనం అన్ని లేయర్స్ని క్రియేట్ చేద్దాం, టైప్స్ ఆఫ్ లేయర్స్. ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేద్దామంటే, సో ఒక సింపుల్ టెక్స్ట్ లేయర్. ఓకే, ఐ ఆమ్ మిస్టర్ టెక్స్ట్, ఫైన్. దీని తర్వాత ఒక సింపుల్ 3D లేయర్ని క్రియేట్ చేద్దాం. 3D myself 3D. ఓకే, myself 3D. ఈడు 3D లేయర్ అన్నమాట. సో దీనికి కలర్స్ వేరియేషన్ కోసం మనం కలర్స్ మార్చుకుంటే బెస్ట్ కదా. సో డిఫరెంట్ కలర్స్, myself 3D. సో ఇక్కడ నేను ఇంకొక లేయర్లో ఒక వీడియో పెడుతున్నాను. సో న్యూ వీడియో ఫ్రమ్ లేయర్. ఇక్కడ మనకి చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒక సింపుల్ వీడియో. సో ఈ వీడియోని పేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ వీడియో లేయర్. సో ఈ మొత్తాన్ని మనం కొంచెం సైడ్ పెడదాం. ఇంకా ఏముంటాయి మనకి. సో ఈసారి ఇంకేమో ఒక పిక్చర్ తీసుకుంటున్నాను. ఈ పిక్చర్లో నేను కాపీ ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఈ పేస్ట్ చేసినప్పుడు దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం, ఎందుకంటే మిగతా వాళ్ళంతా ఈ ఎఫెక్ట్ బాగా పడ్డట్టు ఉంది, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, దీనిపైన నేను ఒక సింపుల్ కస్టమ్ షేప్స్లో మీకు నచ్చిన ఒక పాత్ని డ్రా చేయండి. పాత్ని మనం టెక్నికల్గా వెక్టర్స్ అంటారండి. ఓకే, మర్చిపోకుండా ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ పాయింట్ ఇప్పుడు మీకు దీనిపైనే ఉంటుంది. ఓకే, ఈ పాత్ని ఇక్కడ డ్రా చేశాను. పాత్ అని పిలవడం కన్నా వెక్టర్ అని పిలిస్తే బాగుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ వెక్టర్ షేపు ఈ ఇమేజ్ పైన ఉంది. దీనికి నేను వెక్టర్ మాస్క్ అనే ఆప్షన్ వాడుతున్నాను. ఎక్కడుంటుందంటే వెక్టర్ మాస్క్లో కరెంట్ పాత్ అంటే ఆ ఇమేజ్ ఆ లేయర్ ఆ ఒక్క షేప్ లోపల యాడ్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటాం, వెక్టర్ పాత్ అంటారు. గ్రేట్. సో దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే, ఒక 3D లేయర్ అయిపోయింది, ఒక వీడియో లేయర్ అయిపోయింది, ఒక టెక్స్ట్ లేయర్ ఉంది, ఇది ప్లస్ ఇంకొక లేయర్లో స్టైల్స్ ఇద్దాం. సో స్టైల్స్ అంటే మీకు, సో ఇదే షేప్కి నేను ఒక పాత్ అంటే పాత్ వద్ది, ఈసారి పిక్సెల్స్ అంటే ఒక బిట్ మ్యాప్ అన్నమాట ఇది. దీనికి నేనేం చేస్తున్నానంటే కొన్ని ఎఫెక్ట్స్ ఇద్దాం. సో డ్రాప్ షాడో అంటే మీరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే వీటిలన్నిటిని మీకు టైప్స్ ఆఫ్ లేయర్స్ అంటారు ఫోటోషాప్లో. ఇది మీకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఓకే, సో టైప్స్ ఆఫ్ లేయర్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం దీంట్లో. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే వీటికన్నిటికీ పేర్లు ఇద్దాం. సో ఈ లేయర్ 3 దీన్ని స్టైల్స్ ఉన్నాయి, దీన్ని స్టైల్ లేయర్ అంటారు. సో దీన్ని ఏమంటారు, పాత్ ఉంది కాబట్టి వెక్టర్ లేయర్ అంటారు. ఓకే, ఇదేంటి, వీడియో లేయర్. సో దీన్ని ఏమంటారు, నార్మల్ టెక్స్ట్. దీన్ని 3D. ఓకే, ఐ ఆమ్ టెక్స్ట్, సారీ ఇది టెక్స్ట్, ఇది 3D లేయర్. సో ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఈ 3D లేయర్ని నేను 3D కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా, 3D లేయర్కి వెళ్ళి ఎక్స్ట్రూడ్ ఫ్రమ్ కరెంట్ సెలెక్షన్ ఎస్ అని క్లిక్ చేసేస్తే మీకు ఇది మీకు 3D లేకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, కంట్రోల్ హెచ్ అంటే అది మీకు హైడ్ అయిపోతుంది. ఫైన్. ఇక్కడ చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే అన్ని లేయర్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు మూవ్ టూల్తో, సో ఇది ఏ లేయర్ ఇది, సో ఇది 3D లేయర్ సెలెక్ట్ అయ్యింది ప్రజెంట్. సో ఇక్కడ నేను ఈ వీడియో లేయర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది వీడియో లేయర్. ఓకే, వీడియో లేయర్లో ఈ వీడియో, ఇదేమో టెక్స్ట్ లేయర్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్లో వీటిలో ఏది స్మార్ట్ ఆబ్జెక్ట్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అసలు మెయిన్ మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు.
సో ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దాం. ఒక సింపుల్ ఎనీ షేప్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే మీరు వీడియో కానీ ఎనీథింగ్ మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయొచ్చు. రైట్ క్లిక్, దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో వీటిని ఏమంటే ఇప్పుడు రాస్టరైజ్ చేయడం వల్ల దాని యొక్క ఒరిజినల్ బిహేవియర్ పోతుంది. సే ఇది ఏ టైప్, ఇది స్టైల్ లేయర్స్. ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ని ఈ ఐకాన్ రిమూవ్ చేయాలి అంటే మీరు దీన్ని రాస్టరైజ్ చేయాలి. ఎలా, లేయర్లో రాస్టరైజ్ అనే కమాండ్లో స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇది ఒక మెథడ్. లేదు అనుకుంటే స్మార్ట్ ఆబ్జెక్ట్లోనే రాస్టరైజ్ అనే ఒక కమాండ్ ఉంది. రెండు సేమ్ అండి. ఒక ఓన్లీ స్మార్ట్ ఆబ్జెక్ట్ని రాస్టరైజ్ చేయాలి అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడగాలి నాకు వాటర్ కావాలని. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. సో స్మార్ట్ ఆబ్జెక్ట్లో రాస్టరైజ్ అంటే ఆ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ మాత్రమే రాస్టరైజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఇంకా మిగతా చాలామంది ఉన్నారు కదా, అంటే లైక్ డిఫరెంట్ కంట్రీ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో ఇది రాస్టరైజ్ అంటే ఓన్లీ స్మార్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే రాస్టరైజ్ అవుతుంది. ఇదిగోండి రాస్టరైజ్ అయిపోయింది ఇది. మరి ఇదేంటిది, ఇది టెక్స్ట్ లేయర్. ఓకే, ఈ టెక్స్ట్ లేయర్ మనం ఎలా రాస్టరైజ్ చేయాలి? సో అప్పుడు మనం ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది పనిచేయదు, అప్పుడు ఈ ఆప్షన్ వాడాలి. రాస్టరైజ్లో టైప్ అంటే చూడండి కన్వర్ట్ అయిపోయింది. సో ఇదేంటిది 3D. సో ఇది 3D లేయర్. ఇప్పుడు మీరు రాస్టరైజ్ 3D. ఓకే, ఇదే లేయర్, ఇది వీడియో లేయర్ రాస్టరైజ్ వీడియో. మిగతా యాక్టివేట్ కావు, ఎందుకంటే మనం వీడియోలో ఉంటే వీడియోనే యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఏ లేయర్, ఇది వెక్టర్ లేయర్. మరి యాక్టివేట్ అవుతుందో లేదో చూద్దామా. వెక్టర్ అయింది. సో ఇది ఏ లేయర్, ఇది స్టైల్. ఓకే, లేయర్ స్టైల్ అంటారు దాన్ని, రాస్టరైజ్ లేయర్ స్టైల్. సో అదే ఇప్పుడు మీకు అన్నీ అంటే కంట్రోల్ జెడ్ కొట్టుతు క్లిక్ చేసుకుంటూ వచ్చాను నేను. అన్నీ ఒకేసారి రాస్టరైజ్ చేయాలి 1 by 1 కాకుండా అంటే అప్పుడు రాస్టరైజ్ ఆల్ లేయర్స్ అంటే అవి స్మార్ట్ ఆబ్జెక్ట్స్, 3D లేయర్స్, వీడియో లేయర్స్, మాస్క్ లేయర్స్, వెక్టర్ మాస్క్, స్టైల్స్, టెక్స్ట్, ఇవన్నీ కేటగిరీస్ ఒకేసారి రాస్టరైజ్ చేయడానికి ఆల్ లేయర్స్ అంటారు. చూడండి ఇవన్నీ రాస్టరైజ్ అయిపోయినాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ రాస్టరైజ్ కమాండ్ ఇన్ ఫోటోషాప్. ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ని ఎలా రాస్టరైజ్ చేయాలి, అన్ని కేటగిరీస్ని ఎలా రాస్టరైజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. సో ఓన్లీ స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే స్మార్ట్ ఆబ్జెక్ట్లో రాస్టరైజ్ వాడాలి. అన్ని లేయర్స్ని కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ రాస్టరైజ్ కమాండ్ వాడాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ రాస్టరైజ్ కమాండ్ ఇన్ Photoshop. So thank you very much watching my tutorials. Stay tuned.